సో, నెట్‌ఫ్లిక్స్ నుంచి సందీప్ కిషన్ గారి కొత్త మూవీ ఇట్స్ కాల్డ్ 'సూపర్ సుప్పు'. దీంట్లో మిథిలా పాల్కర్ గారు హీరోయిన్‌గా చేస్తున్నారు. బ్రహ్మానందం గారు, సంపూర్ణేష్ బాబు గారున్నారు. వీళ్ళందరూ ఉన్నారన్నట్టు. సో, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలీదు. సినిమానో, సీరీసో కూడా తెలీదు నాకు. సో, ట్రైలర్ వచ్చేసింది. టీజర్ వచ్చేసింది. అన్నీ చూసేద్దాం. తర్వాత నాకు తెలుసు మహేష్ బాబు గారు అండ్ ఆల్సో రాజమౌళి గారు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాటిని ఖచ్చితంగా రియాక్షన్ చేసేద్దాం. ఖచ్చితంగా వస్తాయి. ఇవాళ ఒకటొస్తది. సో, ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. ఓకే. ఆహా! వాళ్ళ ఫాదరేమో. చిన్నప్పటి నుంచి చిల్లర పనులు చేసే అలవాటు ఏంట్రా నీకు? ఫు, ఫు, ఫు. ఏమండి వాడికి పెళ్లి చేస్తే అంతా మంచి జరుగుతుంది అన్నా. అక్షరాల 60 మంది రిజెక్ట్ చేశారు మన సార్ని. అబ్బో! 60 గర్ల్స్. ఓకే. నాలో ఏం నచ్చి పెళ్లి కొప్పుకున్నా? చిన్ డింపుల్ మా మావయ్య కూడా అలాగే ఉంటది. ఆ? మంచిగా పని చేసి నీ జాబ్ పర్మనెంట్ చేసుకుంటేనే పెళ్లి జరుగుతుంది. ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తావా? ఓకే. నా జాబ్ పర్మనెంట్ అవ్వాలి. ये सब लोग मेरे पीछे है रे. ఇంతకీ ఏ ఊర్రా? మాకిపూర్. మాకిపురా. మాకిపూరా? అదేం పూర? అయినా మా ఊళ్ళో ఏమన్నా నీకు? సెక్స్ ఎడ్యుకేషన్. ఈజీగా పిల్లల్ని కంటారు అక్కడ. ఓహో! నేను క్లాసులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నా సార్. ఈ ఊర్లో వాళ్ళే ఎవరు రాట్లా. నో మీన్స్ నో అంటే వద్దు అన్నట్టు. No means no. No means no. నో మీన్స్ నోనా? మగాళ్ళని దగ్గరికి రానియద్దని ఆడవాళ్ళకి చెప్తే ఊళ్ళో మగాళ్ళు ఊకుంటారా? ఓకే. మల్లిక్రామ్ ఓకే. ఓ ఓ ఓ అడగండి సార్. వీళ్ళందరూ నీ పిల్లలేనా? అయితే ఆపాల్సిన వాళ్ళు కాదు నువ్వు. ఒరే ఏంట్రా అంతమంది. నేను ఒక మాట చెప్తా. తెలంగాణలో సకల జనుల సర్వే ఒకటి జరిగింది. ఒకటి మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నాము. సో, అప్పుడున్నప్పుడు ఏం జరిగిందంటే స్కూల్ టీచర్స్ అందరినీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మొత్తం తెలంగాణ స్టేట్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పేర్లన్నిటినీ ఒక రాపిచ్చిరనమాట లిస్ట్. సో, దాంట్లో మా స్కూల్ టీచర్స్‌ని గూడా పెట్టారు. సో, వాళ్ళు గూడా ఎళ్లిర్రు. ఒక రోజు 2, 3 రోజులు టోటల్‌గా హాలిడేస్ ఇచ్చి ఒకరోజు అనుకుంటా గుర్తులేదు నాకు. టోటల్‌గా స్కూల్స్‌కి అన్నిటికి హాలిడేస్ ఇచ్చేసి వాళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి. ఎవ్వరు ఏ ఊరికెళ్ళొద్దు. వాళ్ళ ఇంట్లో ఉండాలి. అందరొచ్చేసి మన ఇంటికొచ్చేసి టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో నార్మల్ టీచర్స్ గూడా మాది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ గూడా వచ్చేసి వాళ్ళు చేయాలనమాట. అన్నీ జనాభా లెక్క చేయాలన్నట్టు. సో, మేము మా స్కూల్ టీచర్స్ వచ్చిర్రని జెప్పేసి మేము ఆడుతూ మా స్కూల్ టీచర్స్ వచ్చేసిర్రని చెప్పేసి మా పేరెంట్స్ మా లిస్ట్ ఏపిచ్చేసారు. మేము మా స్కూల్ టీచర్స్‌తో తిరుగుతున్నాం. ఓకే. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఫ్యామిలీస్ తీసుకురండి అని జెప్పేసి. సో, బేసిక్‌గా స్లమ్స్ ఉంటాయి గదా! మా ఊర్లో గూడా కొన్ని స్లమ్స్ ఉంటాయి. అక్కడికెళ్ళినాం. ఆడికెళ్ళిన తర్వాత మా మ్యాథ్స్ టీచరు ఒక్కొక్కరిని ఓకే. ఎవరెవరు ఉన్నారో స్లమ్స్ అన్నీ ఉన్నాయి గదా! ఓకే. ఒక ఫ్యామిలీని తీసుకున్నాడు. ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేసి ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారని చెప్పండి అని జెప్పేసి చెప్తుంటే ఫస్ట్ వాళ్ళిద్దరి పేరు చెప్పించిండు. సో, మీ పిల్లల పేర్లు చెప్పండి అని చెప్పిన తర్వాత ఓకే. వీడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఒరేయ్ ఇంక అయిపోతలే అది. మేము పిచ్చలాగా 10th క్లాస్ చదువుతున్నప్పుడు 2014 అప్పుడే తెలంగాణ వచ్చింది స్టేట్. ఒక్కటి కాదు బ్రో. ఆ స్లమ్స్‌లో ఉన్నోళ్ళందరూ ఇదే సిట్యుయేషను. ఐయామ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎనీబడీ బట్ సిట్యుయేషన్ అది. ఇక ఎట్లుందంటే సిట్యుయేషను మేము 10th అప్పుడే ఇంక రీప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు మాకు. "అరేయ్! మీకు కరెంట్ పోతే ఇదే పనా రా" అన్నాడు మా మ్యాథ్స్ టీచర్ అక్కడ. మాకు అర్థమైంది. పిచ్చలేక నవ్వినాం మేమైతే మాత్రం. అంటే లైక్ ఒక సిట్యుయేషన్ ఏంటంటే ఆ స్లమ్ గూడా చిన్నగా ఉంటది. పెద్దగా ఏమి కనిపియదు. చూడడానికి చిన్నగానే ఉంటది. చిన్న గుడిసెలుంటాయి. ఒక్కొక్క గుడిసెలో అంతమంది ఎట్లుంటార్రా! ఒక్కొక్కడు 5, 6, 7, 8 మంది. ఒకడైతే మాత్రం నాకు గుర్తు 14 మంది పిల్లలు. షాకు నేనైతే మాత్రం. అమ్మో! అంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేక సిట్యుయేషన్ అట్లుందన్నట్టు. సో, వీళ్ళందరూ ఎవరెవరు స్కూల్‌కి వెళ్తున్నారంటే కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది ఇంకా చిన్న పిల్లలున్నారు. కొంతమంది పనికెళ్తున్నారు. లైక్ చాలా ఉందన్నట్టు. లైక్ ఇప్పుడు నేను చెప్తేది ఫన్నీగా ఉంది గానీ లిటరల్‌గా రియాలిటీ అది ఎంత డార్క్ అంటే అది చాలా ఇబ్బంది.
సో, అట్లా ఉన్నారు. ఎడ్యుకేషన్ సరిగ్గా లేక లైక్ చాలామంది పిల్లల జీవితాలు దారుణమైపోతాయి. సో, ఈ సీరీస్‌లో అది చేస్తారనిపిస్తుంది. అండ్ ఇట్ ఈజర్ చూస్తుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. లింగం మరియు సంథింగ్ ఫీల్డ్ గైడ్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ లైక్ మంచిగానే అనిపిస్తుంది. ఓకే. గుడ్. అంటే లైక్ వీళ్ళందరూ క్యామియోస్ 'కనికామ' ఏమో ఉంటది ఆమె పేరు. సో, వీళ్ళందరూ క్యామియోస్ ఉన్నాయి. సో, లెట్స్ సీ బావుంటది. హ్యాపీయే. అండ్ నాకైతే మాత్రం అదే గుర్తుకొచ్చింది. మీకెలా అనిపించింది చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్‌లో చెప్పండి. నా స్టోరీ చెత్తగా ఉందా? కొత్తగా ఉందా? చెప్పండి కింద కామెంట్స్‌లో. మీకు గూడా ఇలానే అనిపించిందా? ఎప్పుడైనా మీరెళ్లారా? లైక్ ఆ సర్వే గుర్తుందా మీకు? 2014లో జరిగింది. నేను 10థ్‌లో ఉన్నా. లైక్ ఒక 1 డే హాలిడే ఇచ్చేసి మన స్కూల్ టీచర్సు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఊరూర్లో తిరిగి ఇల్లిల్లు తిరిగి వాటి జనాభా లెక్కలేసారు. మీకు గుర్తుందా చెప్పండి కింద కామెంట్స్‌లో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.